అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఎక్కువ పాపులర్ కూడా అవుతుంది. కానీ చాలామందికి దీని గురించి పూర్తిగా అవగాహన లేదు. కొంతమంది అవగాహన లేకుండా కూడా మెడిసిన్ని తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవచ్చా? ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా! మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఇంటిగ్రేటెడ్ ఫిజిషియన్ డాక్టర్ ప్రత్యూష నేరళ్ళ గారు. ఆవిడని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ ప్రత్యూష గారు, సో మీరు ఫస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ చేశారు. కాకపోతే అందరూ ఎంబీబీఎస్, ఎండి అన్నీ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు వేస్తారు. కానీ మీరు అటు వెళ్ళకుండా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వైపు రావడం జరిగింది. అండ్ దీంట్లో నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ కూడా పొందారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో మీరు ట్రీట్మెంట్‌ని కూడా చాలా బాగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీని జర్నీకి గల కారణాలేంటి? ఎక్కడ మీరు ఇన్‌స్పైర్ అయ్యారసలు? యాహ్! ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఇప్పుడిప్పుడే మనకి బాగా పాపులర్ అవుతుంది. చాలా అవసరం కూడా. సో, మీరన్నట్టు ఎండీ జనరల్ మెడిసిన్ అనేది ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ గురించి కంప్లీట్ అవగాహన కలగడానికి ఎంతో ఉపయోగపడే బ్రాంచ్. సో, ఎండీ జనరల్ ఫిజిషియన్ తర్వాత ఐ గాట్ సర్టిఫైడ్ ఇన్ న్యూట్రిషన్, పాజిటివ్ సైకాలజీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ప్రాణిక్ హీలింగ్ ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్‌లో సర్టిఫై అయ్యి ఐ డెవలప్డ్ ట్రీట్మెంట్ విధానం ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అనేది. ఇది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బ్రాంచ్ కిందకి వస్తదనమాట. ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌కి ఇన్స్పిరేషన్ అనేది చైల్డ్‌హుడ్‌లోనే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే మా మదర్ షీ యూజ్డ్ టు సఫర్ విత్ క్రానిక్ సిజోఫ్రీనియా. అది ఒక క్రానిక్ మెంటల్ హెల్త్ డిజార్డర్. కానీ అక్కడితో ఆగలేదు. దాని తర్వాత డయాబెటిస్, హైపర్ టెన్షన్. సో, దీన్ని మా మదర్‌ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ, మా మదర్ గురించి చూస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత నేను బైపీసీలోకి ఎంటర్ అయ్యి, మా ఫాదర్ డాక్టర్ చేయాలని, దాని తర్వాత డాక్టర్ అవ్వడం జరిగింది. కానీ ఈ అవగాహన మాత్రం చైల్డ్‌హుడ్‌లోనే జరిగింది. ఇప్పుడు చూస్తే క్రానిక్ మెంటల్ హెల్త్ కండిషన్‌తో స్టార్ట్ అయింది. కానీ అక్కడితో ఆగలేదు కదా! మళ్ళీ ఫిజికల్ బాడీ కూడా డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇలా కూడా వచ్చాయి. సో, దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనం ఒక హోలిస్టిక్‌గా ఉంటాం. వీ హావ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ ఎనర్జీ ఆర్ స్పిరిచువల్ డైమెన్షన్స్. ఎస్పెషల్‌గా క్రానిక్ డిసీజ్ అనేది ఒక డైమెన్షన్‌లో స్టార్ట్ అయ్యి మల్టిపుల్ డైమెన్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇది అక్కడ ఫౌండేషన్ పడింది. దాని తర్వాత నా పేషెంట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేనెప్పుడు ఓన్లీ మెడిసిన్స్ పైన కాకుండా డయాబెటిస్ గురించి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ చెప్పడం, అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ విధానాలు, అలానే మన ఎనర్జీ మెడిసిన్ కూడా ఇన్కార్పొరేట్ చేశాను. ఎందుకంటే ఫిజికల్ బాడీ అనేది ఎంత మనకి అందరికి ఎంత అవగాహన ఉందో అలానే ఎనర్జీ బాడీ కూడా ఉంటుంది మనకి. ఎస్పెషల్‌గా చాలా డిసీజెస్ ఫస్ట్ ఎనర్జీ బాడీలోనే ఎఫెక్ట్ అయ్యి తర్వాత ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటిగ్రేటివ్ విధానానికి మెయిన్‌గా ప్రివెంటివ్ రోల్ ఉంది. ఆ అవగాహన ద్వారా, భగవంతుడి అనుగ్రహం ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ కాకుండా నేను ఈ అప్రోచ్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఎంతోమంది క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్న వాళ్ళకి, మల్టిపుల్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక ఉపశమనం కలిగించడానికి ఒక అప్రోచ్‌ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అసలు ఈ క్రానిక్ డిసీజ్ అనేవి ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్స్ ఎలాంటి పేషెంట్స్ అంటే ఏ వయసు పేషెంట్స్‌కి ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయంటారు? దురదృష్టవశాత్తు ఈ క్రానిక్ డిసీజెస్ అనేవి గ్లోబల్‌గా చాలా పెరిగిపోయాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. డయాబెటిస్ అంటాం. ఒకప్పుడు 60స్‌లో పార్కిన్సన్స్ 60స్ దాటిన తర్వాత ఈవెన్ ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్ బీపీ అనేది 60స్ దాటిన తర్వాత వయసుతో పాటు వచ్చే ఒక సాధారణమైన పరిణామంగా చెప్పేవారు. ఎగ్జాక్ట్‌లీ. దాని తర్వాత 30స్‌లోకి, 40స్‌లోకి, 30స్‌లోకి ఇప్పుడు 20స్‌లో కూడా చూస్తున్నాం. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది న్యూరో డీజనరేటివ్ డిసీజ్. ఇది మనకు ఒకప్పుడు 60స్, 70స్, 80స్‌లో కనిపించేది. 40స్‌లో నేను ఎండీ చేస్తున్నప్పుడు 40స్‌లో ఉంటే ఎర్లీ పార్కిన్సన్స్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఎర్లీ పార్కిన్సన్స్‌తో బాధపడే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సో, దీనికి మేజర్‌గా కారణం ఓన్లీ ఏజ్ రిలేటెడ్ చేంజెసే కాదు. లైఫ్ స్టైల్‌లో చేంజెస్ రావడం, అలానే మన ఎన్విరాన్మెంటల్ కారణాలు కూడా తొందరగా ఈ డిసీజెస్ మనకి రావడానికి కారణమవుతున్నాయి. దీనికి మెయిన్‌గా రూట్ కాజెస్ కొన్ని మేజర్ రూట్ కాజెస్ ఉంటాయి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఒక వయసు అన్నారు. ఒకప్పుడు 60స్‌తో ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటేనే డీజనరేటివ్ డిసీజ్ అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇది నో లాంగర్ డీజనరేటివ్ డిసీజ్. యంగ్ వాళ్ళకి కూడా వస్తుంది కదా! డీజనరేషన్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ రావాలి. కానీ యంగ్ వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లైఫ్ స్టైల్ విధానాలు కూడా
డీజనరేషన్తో కాకుండా లైఫ్ స్టైల్ విధానాలకు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అందుకే ఎర్లీగా ఆస్టియోఆర్థరైటిస్ చూస్తున్నాం, డయాబెటీస్ చూస్తున్నాం, పార్కిన్సన్స్ చూస్తున్నాం. ఇలా అన్ని డిసీజెస్ అనేవి ఎర్లీగా చూస్తున్నాం. ఒకప్పుడు ఇండియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంత కామనో ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ అనేవి అంత ఎక్కువైపోయాయి. ఈ గ్లోబల్గా కూడా ఇలా ఎక్కువైపోతున్నాయి క్రానిక్ డిసీజెస్ ఈ అనేవి. క్రానిక్ డిసీజ్ కారణం కేవలం లైఫ్ స్టైల్ ఒక్కటేనా, లేదంటే ఇంకా ఎన్ని అదర్ రీజన్స్ లైక్ ఇందాక చెప్పినట్టు వంశపారంపర్యంగా కావచ్చు కానీ, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎలా? సో ఇప్పుడు జీన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైనమికల్గా ఇంటరాక్ట్ అవుతాయండి. పారంపర్యంగా మీకు ఒక ప్రీడిస్పోషన్, జెనెటిక్ ప్రీడిస్పోషన్ ఉన్నప్పటికీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ దాన్ని ప్రేరేపితం చేయడం వల్ల ఆ డిసీజెస్ అనేవి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందరిలో క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ ఉంటాయి, కానీ ఆ క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ లేటెంట్గా ఉంటాయి. మన లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్ అనేది సపోర్టివ్గా ఉన్నప్పుడు బయటపడకపోవచ్చు, కానీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి, ఎన్విరాన్మెంట్ అనేది కారణమైనప్పుడు చాలా ఎర్లీగా క్యాన్సర్ అనేది బయటపడవచ్చు. సో దే ప్లే డైనమిక్ రోల్. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ విధానం అనగానే న్యూట్రిషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నిటితో పాటు ఎన్విరాన్మెంట్లో ఉన్న టాక్సిన్స్, పొల్యూషన్ కూడా జెనెటిక్ ప్రిడిస్పోషన్తో పాటు పనిచేస్తాయి అనమాట. డైనమిక్ ఇంటరాక్షన్స్ అంటాం. ప్రత్యూష గారు, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ క్రానిక్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువ అవడానికి సో రీజన్స్ అన్నీ చెప్తున్నారు. అండ్ దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అంటే ఎలా ఉండబోతుంది? కేవలం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారానే ట్రీట్మెంట్ సాధ్యమా? ఇంకే నార్మల్ హోమియోపతి కానీ, లేదంటే అలోపతి కానీ, ఇవేమైనా సాధ్యమా? యాక్చువల్గా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఈ క్రానిక్ డిసీజెస్కి ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్ విధానం అవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి నేను అన్నట్టు మల్టిపుల్ డైమెన్షన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఫిజికల్ డైమెన్షన్, దానికి మనం న్యూట్రిషన్ చెప్తాం. అలానే సైకలాజికల్ స్ట్రెస్ ఉంటే కౌన్సిలింగ్ విధానాలు, ఎనర్జీ హీలింగ్, ట్రీట్మెంట్తో పాటు, మెడిసిన్స్తో పాటు. అలానే మీరు ఒక మంచి క్వశ్చన్ రైజ్ చేశారు, హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి ఇలా అన్నీ కలిసి ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా ఒక్కొక్క పేషెంట్కి అన్నీ కలిసి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రిడామినెంట్గా మేము ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం, కొన్ని డిసీజెస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్క విధానం అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. దానికే మనకి రీసెంట్గా పాండిచ్చేరి జిప్మర్ వాళ్ళు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోర్సును కూడా తీసుకొచ్చారు. BAMS అండ్ MBBS కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విధానాన్ని తీసుకొచ్చారు. అలానే మనకి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు కూడా ప్రతి మెడికల్ కాలేజ్లో ఇంటిగ్రేటివ్ మెడికల్ రీసెర్చ్ వింగ్ ఉండాలని కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ నిమ్హాన్స్ కూడా క్రానిక్ మెంటల్ హెల్త్ కండిషన్స్ని ట్రీట్ చేయడంలో మెడిసిన్స్తో పాటు, కౌన్సిలింగ్తో పాటు, న్యూట్రిషన్తో పాటు యోగాని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఈ క్రానిక్ డిసీజెస్కి డెఫినెట్గా ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ విధానం. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మచ్ మోర్ పాపులర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ వెరీ మచ్ నీడెడ్. ఓన్లీ మెడిసిన్స్ కాదు, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఆ పేషెంట్కి పర్టికులర్గా ఎలాంటి విధానాలు ఇంటిగ్రేట్ చేయాలి. న్యూట్రిషన్ ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ చెప్తాం, IBS అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి కేవలం డైటరీ ట్రిగ్గర్స్ ఉండొచ్చు, లేదా డైటరీ ట్రిగ్గర్స్తో పాటు స్ట్రెస్ కూడా కారణమై ఉండొచ్చు. సో ఆ పేషెంట్కి ఏం ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి మెడిసిన్స్ని అక్యూట్ సిమ్టమ్స్కి మెడిసిన్స్ వాడతాం. అలానే మనకు రూట్ కాజెస్లో వాళ్ళకి మెయిన్గా డైట్ ప్లే చేస్తుందా, లేదా సైకలాజికల్ స్ట్రెస్సా, లేదా రెండువా కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇవ్వాలి. ఎందుకంటే వేరే విధానం లేదు యాక్చువల్గా, దీనికి ఇలానే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీఆర్, ఎగ్జాక్ట్లీ, మల్టిపుల్ డైమెన్షన్స్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్. సో మెనీ ఇన్ఫర్మేషన్ మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి. సో క్రానికల్ డిసీజెస్కి చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అయితే ప్రత్యూష గారు అయితే చెప్పారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోతో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.